ఊహించుకోండి, మీరు ఒక పాత్లో వెళ్తున్నారు, మీ ఇంకో ఫ్రెండ్ ఒక పాత్లో వెళ్తున్నారు. ఇద్దరు డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళ ఓన్ పార్ట్స్లో వెళ్తున్నారు. కానీ ఒక్కటి అబ్స్ట్రక్షన్ వస్తుంది అక్కడ. ఏంటి అబ్స్ట్రక్షన్ తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆ అబ్స్ట్రక్షన్ ఏంటంటే, మీ ఫ్రెండ్ ఉంటాడు కదా, మీ ఫ్రెండ్ ఏమో సడన్గా ఏమవుతుందో తెలీదు, సడన్గా ఫాస్ట్గా వెళ్ళిపోతాడు వాళ్ళ కెరీర్ పాత్లో సక్సెస్ అచీవ్ చేయడానికి, వాళ్ళ ప్యాషన్ కెరీర్లో ఫాస్ట్గా, చాలా ఫాస్ట్గా. ఇంతవరకు మీ ఇద్దరు సేమ్ స్పీడ్తో వెళ్తున్నారు, సడన్గా వాళ్ళు వచ్చి మీకంటే ఫాస్ట్గా వెళ్ళిపోతారు. వాట్ ఈస్ ద ప్రాబ్లం? వాట్ ఈస్ ద వన్ టిప్? అలాంటిది ఏం పాటించాడు మీకంటే అంత ఫాస్ట్గా వెళ్ళడానికి, మిమ్మల్ని దాటుకొని వెళ్ళిపోవడానికి? అప్పుడు దాటిపోయి వెళ్ళిపోయాక వాడు వెనక్కి తిరిగి చూస్తే మిమ్మల్ని చూస్తాడు. వెనక్కి తిరిగి చూస్తే మీరేమో ఇక్కడ అలా అతుక్కొని ఉన్నారు, ఒకటే పాత్లో స్లోగా వెళ్తూ ఉండగా అప్పుడు మీ ఫ్రెండ్ వచ్చి అంటాడు, ఏంట్రా అదే పాత్లో ఉంటావు, కొంచెం ఫాస్ట్గా ఏమైనా నేర్చుకోరా, ఫాస్ట్గా వెళ్ళడానికి షార్ట్ కట్స్ నేర్చుకోరా, మీ ప్యాషన్ కెరీర్ వెళ్ళడానికి షార్ట్ కట్స్ నేర్చుకోరా. నేను చూసావా ఎంత డైలీ ఇంప్రూవ్ అవుతూ ఉంటాను నా ప్యాషన్ కెరీర్లో. మరి నీ లైఫ్లో ఏంటి ఒక్క ఇది లేదు, ఒక్క ఇంప్రూవ్మెంట్ లేదు, అదే సేమ్ థింగ్ చేస్తున్నావేంటి నీ ప్యాషన్ కెరీర్లో? నన్ను చూడు, నేను డైలీ నన్ను అప్డేట్ చేసుకుంటున్నాను, డైలీ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటున్నాను నా కెరీర్లో. అదంతా వాడా అంటాడు. అప్పుడు మీరేం చేస్తారు? డిప్రెస్ అయిపోయి మొత్తం కన్ఫ్యూజన్లో ఒక డైలమాలో పడిపోయి చివరికి ఏమవుతుంది? మీ ప్యాషన్ కెరీర్ ఇట్ ఈస్ లాస్ట్ అనమాట. మీ ప్యాషన్ కెరీర్ అప్పుడు మొత్తం సర్వనాశనం అయిపోతుంది. ఇంతవరకు చేసి కష్టపడి ఇంతవరకు వచ్చిన మీరు సడన్గా మీ ఫ్రెండ్ చెప్తే ఎందుకు ఆగిపోయారు చెప్పండి. ఎందుకంటే మీరు ఇప్పటిదాకా వచ్చిన పాత్ మీరు సొంతంగా కష్టపడి, సొంతంగా హార్డ్ వర్క్ చేసి, సొంతంగా మీ ప్యాషన్ ఏంటో కనుక్కొని వచ్చినాక వాడేమో ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, వాడేదో ఎవరు చూసో పెట్టుకొని ఎవరో చెప్పారనో అది వాడి ప్యాషన్ కెరీర్ అనుకొని వాడు ఫాస్ట్గా వెళ్ళిపోయాడు. మీరేమో మీ సొంతంగా ప్యాషన్ కెరీర్ కనుక్కున్నారు. అది మీ ఇద్దరికి డిఫరెన్స్. కానీ మీరేం చేస్తారు? ఇంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడంటే వీడు, మన ఇద్దరం సేమ్ స్పీడే కదా, సేమ్ స్పీడ్లోనే మనం హార్డ్ వర్క్ చేసాం, కరెక్ట్గానే వస్తున్నాం కదా. అసలు అప్పుడు సెల్ఫ్ డౌట్ స్టార్ట్ అయితే మీకు అప్పుడు కంపేర్ చేస్తారు మీ అదర్ ఫ్రెండ్ జర్నీతో మిమ్మల్ని. యాక్చువల్గా ఏం చేయాలి? మీ ఓన్ ప్రోగ్రెస్ని ట్రాక్ చేయ బదులు మీరు స్టార్టింగ్ పాయింట్ ఏ అనుకోండి, అది స్టార్టింగ్ పాయింట్ బి వరకు వచ్చేంత వరకు ఎంత హార్డ్ వర్క్ పెట్టారో ఆ హార్డ్ వర్క్ అంతా మర్చిపోయి, ఆ ప్రోగ్రెస్ అంతా మీరు ఎంత చేశారో అది ట్రాక్ చేయడం మర్చిపోయి, యువతలో మీ ఫ్రెండ్ ఏదైతే ఫాస్ట్గా వెళ్ళిపోయాడో షార్ట్ కట్స్ పాటించాక వాడిని మీరు కంపేర్ చేస్తున్నారు, వాడిని మిమ్మల్ని. ఇట్లా చేస్తే ఏంటి బాసు? అంటే ఇంత దూరం మీరు వచ్చి కూడా వేస్టేనా? పాయింట్ ఏ టు పాయింట్ బి ఆల్రెడీ మీకు 100 ప్లానింగ్ ఉన్నాయి. ఆ ప్లానింగ్ ఎందుకు డిస్ట్రాయ్ చేయాలి? అందుకే మీ ఫ్రెండ్ లేకపోతే మీ సొంత వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మీకంట స్పీడ్గా వెళ్ళిపోతారు. లేకపోతే బయట వాళ్ళు ఎన్నో చెప్తారు, మీ ప్యాషన్ కెరీర్లో ఇది చేయండి, అది చేయండి, ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు. అలా అని చెప్పి మీ ప్యాషన్ కెరీర్ని మానుకుంటారా? మీరేమో అక్కడ చూస్తే ఆల్రెడీ స్టార్ట్ చేసేసి ఎంతో హార్డ్ వర్క్, ఎంతో శ్రమ పెట్టుంటారు. ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మానేస్తే మీ మనసు ఒప్పదు. ఏం చేయాలి? అప్పుడు ఒక్కటే చేయాలి. ఇంతవరకు ఒక జర్నీ చేసి వచ్చారు, ఆ జర్నీని ఎలా మెజర్ చేయాలి, ఎలా ట్రాక్ చేయాలి? ఈ పాయింట్ ఏ టు పాయింట్ బి ఏదైతే వచ్చారో ఆ లెంత్లో, ఈ గ్యాప్లో ఎన్నెన్ని జరిగినాయి, ఏమేమి ఇంప్రూవ్మెంట్స్ చేశాను, లేకపోతే ఒకవేళ అక్కడ ఏమైనా తప్పులు జరిగితే ఆ తప్పులు జరగకుండా నెక్స్ట్ టైం ఈ పాయింట్ బికి రావాలంటే ఇంకా ఎట్లా బెటర్గా ఇంప్రూవ్ అవ్వాలి అని మిమ్మల్ని మీరు ట్రాక్ ఎలా చేసుకోవాలి? ఈ పాయింట్ ఏ టు పాయింట్ బి మీరు వాటి ప్రోగ్రెస్ని చేసి ఉంటారు కదా, చాలా వరకు ప్రోగ్రెస్ని చేసి ఉంటారు కదా, దాన్ని ఎట్లా ట్రాక్ చేయాలి అది వీడియోలో నేను చెప్పబోతున్నాను. వీడియో చివరి వరకు చూస్తేనే మీకు ఎట్లా మెజర్ చేయాలి మీ ప్రోగ్రెస్ని. బయట వాడు ఎవడో చెప్తుంటే కాదు, లేకపోతే మీ ఫ్రెండ్ ఎవడో చెప్తే మెజర్ చేయడం కాదు. మీ ప్రోగ్రెస్ని మీ సొంతంగా రెస్పాన్సిబిలిటీ, మీ లైఫ్ తీసుకొని మీ సొంతంగా ప్రోగ్రెస్ని మెజర్ చేయాలి. సో ఈ వీడియో చివరి వరకు చూస్తేనే మీకు
ప్రోగ్రెస్ ఎట్లా మెజర్ చేయాలి మీకు తెలుస్తుంది మీ ప్యాషన్ కెరీర్ పట్ల. సో వీడియో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. హాయ్, మై నేమ్ ఇస్ సాయి ఆదిత్య. ఇలానే కొత్త వీడియోస్ తీసుకొస్తూనే ఉంటాను. లెట్స్ బిగిన్ ద వీడియో. ఇప్పుడు నేను చెప్పినంత విన్నారు. ఇప్పుడు ఏమొచ్చింది, నాకెందుకు ఇవన్నీ ఈ మెజరింగ్ ప్రోగ్రెస్ అంటావు, ఇదంటావు, ప్రోగ్రెస్ అంటావు, మెజరింగ్ అంటావు, దాన్ని టేప్ పెట్టి ఇదేమన్నా మ్యాగీనా 2 minutes అయిపోతుంది, లేకపోతే ఇదేమన్నా చైనీస్ ఫుడ్డా, లేకపోతే ఫాస్ట్ ఫుడ్డా, ఇట్లా తొందరగా అయిపోయి తొందరగా తినేయడానికి, తొందరగా చేసేయడానికి. దానికో ప్లానింగ్, దానికో పద్ధతి, ఒక ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రోగ్రెస్ని ట్రాక్ చేసారు చూడండి. ట్రాక్ ఎందుకు చేయాలి ఎప్పుడైనా తెలుసుకున్నారా? ఈ ట్రాక్ ఎలా చేయాలో ఎంతసేపు అట్లా మిగతా వాళ్ళని చూసి, మిగతా వాళ్ళు ఇన్స్పైర్ అయిపోయి, మిగతా వాళ్ళు యూ గెట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, యూ గెట్ ఓవర్వెల్మ్డ్ విత్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, యూ డోంట్ టేక్ ఎనీ యాక్షన్. ముందు మీ లైఫ్ని ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకొని మీరు చేస్తే చాలా బెటర్ అవుతుంది మీ లైఫ్. అసలు ఎందుకు మెజర్ చేయాలి? ఎందుకంటే మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బూస్ట్ అయిన తర్వాత మీకు చేయాలన్న కమిట్మెంట్, ఒక విజన్, ఒక క్లారిటీ వస్తుంది. క్లారిటీ వచ్చిన తర్వాత ఒక ప్లానింగ్ వేసుకుంటారు. ప్లానింగ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఆటోమేటిక్గా ఒక్కటి అది ఓపెన్ చేసాం అనుకోండి, అదే దీంట్లో ఆ లైన్లోనే పడిపోతాం మనం. అది ఆ లైన్ పాజిటివ్ లైనా నెగిటివ్ లైన్ అని తెలుసుకోవాలి. మళ్ళీ నెగిటివ్ లూప్లో పడ్డాం అనుకోండి, డిస్ట్రాక్షన్స్ వైపు వెళ్ళిపోయామండి. లేకపోతే వేరే వాళ్ళు చెప్పారని ప్రోగ్రెస్ మనం చూసుకొని, వాళ్ళు చెప్తే ఎట్లా ఉందంటే వాళ్ళ పిన్తో మనం గుచ్చితే మనం చీమ గుట్టినట్టు ఉంటుందని ఆ టైప్లో కాదండి. నిజంగా మన ప్యాషన్ కెరీర్ అంటే అంత ఇష్టం అంటే డైలీ మనం ఎంత ఇంప్రూవ్ అవుతున్నాం, డైలీ మనం ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నాం మన ప్యాషన్ కెరీర్లో, అది తెలుసుకోవాలనుకుంటే అప్పుడు మెజర్ చేయాలి. తప్పిస్తే వాళ్ళు చెప్పారని వీళ్ళు చెప్పారని కాదు. మెజర్ చేస్తే ఏంటి వస్తుందని నేను చెప్పాను. కాన్ఫిడెన్స్ వస్తుంది, లైఫ్లో కష్టపడేగల సత్తా వస్తుంది మీకు. నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ బిల్డ్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేయాలి అని మీకు తెలుస్తుంది. ఫస్ట్ నెక్స్ట్ స్టెప్ ఏమేయాలి, లేకపోతే మీకు క్లారిటీ ఉండదు. సరే, ఇప్పుడు ఇదంతా తెలుసుకున్నారా ఎందుకు మెజర్ చేయాలో? ఇప్పుడు ఆ మెజరింగ్ ప్రోగ్రెస్ ఎట్లా చేయాలి, ఎందుకు చేయాలి అయిపోయింది. ఇప్పుడు ఎలా చేయాలి డైలీ ప్రోగ్రెస్ని, మీ ప్యాషన్ కెరీర్లో ప్రోగ్రెస్ని ఎట్లా ట్రాక్ చేయాలి? దానికి ఏదో ఒక హల్వా చెప్పేసినట్టు చాలామంది ఇస్తుంటారు టిప్స్. ఇదేం హల్వా కాదు, 2 minutes మ్యాగీ కాదండి. దానికి ఒక ప్రాపర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, డైలీ లైఫ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఆ ఫ్యాక్టర్స్ని పాటిస్తే, మైండ్లో పెట్టుకుంటే అప్పుడు మీ ప్రోగ్రెస్ని మీరు ట్రాక్ చేయొచ్చు ఈజీగా. ఎప్పుడైనా చూడండి, ఈజీగా ఎక్కడైనా వెళ్తే, షార్ట్ కట్స్లో వెళ్తే మీకు ఫ్యూచర్లో షార్ట్ కట్లో ఎదిగిపోయినా, సక్సెస్ అయిపోయినా, ఎప్పుడైనా చూడండి సడన్గా దిగిపోవడం ఉంటుంది. సడన్గా ఆ సక్సెస్ అంతా దిగిపోవడం ఉంటుంది. ఎప్పుడైనా చూసారా? ఆల్రెడీ మీరు వినుంటారు టార్టాయిస్ అండ్ ర్యాబిట్ స్టోరీ. టార్టాయిస్ ఎంత మెల్లిగా వెళ్ళినా, ప్రాపర్ ప్లానింగ్తో వెళ్తున్నది. స్లోగా వెళ్ళినా సరే, ర్యాబిట్ ఏంటి అట్లా ఫాస్ట్గా వెళ్ళి రెస్ట్ తీసుకుంటుంది చెట్టు కింద. తెలుసు కదా, ఆల్రెడీ అందరికి తెలిసే ఉంటుంది ఈ స్టోరీ. కాబట్టి దానికో ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ ఫ్యాక్టర్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకోండి, నేను చెప్తాను. అందులో మొదటి సెగ్మెంట్, మొదటి ఫ్యాక్టర్ ఏం తెలుసా మీకు? ఇప్పుడు చెప్పాను. మీకు ఎంత క్లారిటీ ఉంది, పాయింట్ ఏలో మీరు స్టార్ట్ చేసినప్పుడు ఎంత క్లారిటీ ఉంటుంది మీ మీద మీకు. కొందరికి ఎలా ఉంటుందంటే పాయింట్ ఏలో వాళ్ళకి అంత క్లారిటీ ఉండదు. వాళ్ళు అప్పుడే జస్ట్ దే ఆర్ స్ట్రగ్లింగ్ టు ఫైండింగ్ దేర్ ప్యాషన్, దే ఆర్ స్ట్రగ్లింగ్ టు ఫైండ్ దర్ డైవర్జెంట్ కెరియర్ పాయింట్ ఏలో. ఇంకొంతమంది ఎలా ఉంటారంటే దే ఆర్ ఆల్రెడీ ఫైండ్ దర్ ప్యాషన్, బట్ దే డోంట్ నో వాట్ ఈస్ ద వే టు పర్స్యూ దెమ్, వాట్ ఈస్ ద వే టు దట్ ప్యాషన్ కెరియర్, చూజన్ కెరియర్ పాత్ అని కొందరికి తెలియదు. అలా చాలామంది టైప్స్ ఉంటారు. కానీ ఎవరైతే ఫస్ట్లో క్లారిటీ ఉండదో ఇట్స్ ఫైన్. కానీ ఇంత హార్డ్ వర్క్ చేసి మీ కెరియర్ రీసెర్చ్ చేసి ఉంటారు, చాలా రీసెర్చ్ చేసి ఆ వీడియో చూసి, ఈ వీడియో చూసి, లేకపోతే ఇంకేదో మీరు ఆన్లైన్లో రీసెర్చ్ చేసి, మీ కెరియర్ ఫీల్డ్లో రీసెర్చ్ చేసి తెలుసుకుని ఉంటారు కదా. అలా పాయింట్ ఏ టు పాయింట్ బి ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆ మూమెంట్లో మీకు ఎంత క్లారిటీ వచ్చి ఉంటుంది ట్రాక్ చేసుకోవాలి. ఫస్ట్ ఎంత క్లారిటీ వచ్చింది మీకు. చిన్నప్పుడు ఎంతో చెప్తారు మీ ఎడ్యుకేషన్ సిస్టంలో, హార్డ్ వర్క్ చేయాలి. నిజమా కాదా అని మీకు ఎప్పుడు తెలుస్తుంది? ఎప్పుడో పెద్దాక తెలుస్తుంది.
లేకపోతే ఎప్పుడో మీ టీనేజ్లో ఉన్నప్పుడు లేకపోతే మీ 20s ఎంటర్ అయినప్పుడు మీకు తెలుస్తుంది. ఎందుకంటే దాని ఫ్యాక్టర్ అది ఇన్వాల్వ్ అయ్యి ఉంది ఆ కాన్సెప్ట్లో, అందుకే మీకు తెలుస్తుంది. సో ఫస్ట్ మీకు ఏం చేయాలన్నది క్లారిటీ ఉండాలి. పాయింట్ ఏలో మీకు క్లారిటీ రాకపోతే అట్లీస్ట్ ఇప్పటికన్నా ఒకవేళ పాయింట్ బిలో ఎవరైతే మిడిల్లో ఉన్నారో, పాయింట్ ఏ టు పాయింట్ బి మిడిల్లో ఇంకా ట్రావెల్ చేస్తున్నారు, ఇంకా ప్రాసెసింగ్లో ఉన్నారు, వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే మీరు క్లారిటీ కోసం ఇంకోళ్ళని అడగాల్సిన అవసరం లేదు. ఇంకోళ్ళని అడిగినంత మాత్రాన వాళ్ళ డెసిషన్ మీరు పెట్టేసి వాళ్ళని బ్లైండ్గా గుడ్డిగా ఫాలో అని కూడా రూల్ లేదు. ఓకేనా? మీకేమనిపించింది, మీకు ఎలా క్లారిటీ వచ్చింది మీ పైన, దట్ మ్యాటర్స్. నెక్స్ట్ ఫ్యాక్టర్, స్టార్టింగ్ పాయింట్లో మీరు ఎంత స్టార్ట్ చేశారు, ఎంత కమిట్మెంట్తో స్టార్ట్ చేశారు, ఎంత ఫోకస్తో స్టార్ట్ చేశారు. స్టార్టింగ్ పాయింట్లో కొంత కమిట్మెంట్ ఉంది, కొంత ఫోకసే ఉంది. డే 1 ఓన్లీ 1% 2% ఫోకస్. దెన్ సెకండ్ డే కొంచెం 3-4%, నెక్స్ట్ డే 10%, నెక్స్ట్ డే 15-20% ఇంక్రీజ్ అవుతుందా లేదా? అట్లా డే బై డే. ఎవడు ఫస్ట్ డేనే మంచి టాలెంటెడ్ పర్సన్ అవ్వడు. అలా చేసుకుంటూ ప్రోగ్రెస్ని మెజర్ చేసుకుంటూ వస్తాడు పాయింట్ ఏ టు పాయింట్ బి. అంతేగాని మెజర్ చేయకుండా ఏదో వెళ్తున్నా కదా బండిని వెళ్ళని అంటే కుదరదు. ఇక్కడ ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ మీరు మీ సెల్ఫ్ కాన్షియస్లో ఉండి మీరు ఆ పని చేయాలి, లేకపోతే వేస్ట్. స్కిల్ ప్రొఫెషియన్సీ ఎలా ఉంది? స్టార్టింగ్లో కొంతమందికి స్కిల్స్ ఉండవు, లేకపోతే చాలా కొద్దిగా స్కిల్స్ ఉంటాయి, కానీ అవి ఇండస్ట్రీ బేస్డ్, ఇండస్ట్రీకి తగ్గట్టు స్కిల్స్ ఉండవు, వాళ్ళ ఓన్ ప్యాషన్ కెరీర్లో రిలేటెడ్ స్కిల్స్ ఉండవు. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు నేర్చుకోవాలని చెప్పా కదా. కావుంటే నా ప్రీవియస్ వీడియోస్ చాలా ఉంటాయండి, ఎందుకు చూడట్లే మీరు? నా వీడియోస్ చాలా డెప్త్గా చెప్పాను. నా వీడియోస్లో కాన్సెప్ట్స్ అన్నీ ప్యాషన్ కెరీర్ రిలేటెడ్ ఇంకా చెప్తూనే ఉంటా. నా వీడియోస్, పాత వీడియోస్ ఎందుకు చూడట్లే? కావంటే నా వీడియోస్ కావంటే ఐ కార్డ్లో ఇస్తా, లేకపోతే కింద డిస్క్రిప్షన్ కూడా లింక్స్ కొన్ని వీడియోస్ ఇస్తా, కావంటే వెళ్ళి రెఫర్ చేయండి. ఇంకా మిగతా వీడియోలు చూస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. మీ ప్యాషన్ కెరీర్ పట్ల క్లారిటీ రావాలి, మీ ప్యాషన్ కెరీర్ని పర్సూ చేయాలి, వేరే వాళ్ళు చెప్పింది చేయకూడదని నా ఈ వీడియోస్, ఈ ఛానల్ పర్స్పెక్టివ్. మీ ఓన్ ప్యాషన్ కెరీర్స్లోకి వెళ్ళాలని ఈ ఛానల్ పర్స్పెక్టివ్, అంతగాని వేరే ఉద్దేశం లేదు. నెక్స్ట్ స్కిల్స్ చెప్పా కదా ఇందాక. స్కిల్స్ ఒకటి మెయిన్. జర్నీలో మీరు డే బై డే స్కిల్ ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. ఆ పాయింట్ ఏలో చాలా తక్కువ స్కిల్స్ ఉంటాయి, లేకపోతే స్కిల్సే ఉండవు అసలు, అట్లనే ఉండిపోతా ఉంటే వేస్ట్. డైలీ అప్డేట్ చేసుకోవాలి. పాయింట్ బి ఎలా వస్తారు స్కిల్స్ అప్డేట్ చేసుకోకపోతే? నెక్స్ట్ బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ మైండ్లో పెట్టుకోవాలి. బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ ఇది. స్టార్టింగ్లో పాయింట్ ఏలో మీ ప్యాషన్ కెరీర్ని ఎవరైనా కంట్రోల్లో పెట్టారా అంటే మీ లైఫ్ రిమోట్ని, మీ ప్యాషన్ కెరీర్ రిమోట్ని ఎవరి చేతిలోకి ఇచ్చారా? అయితే అయిపోయినట్టే మీ ప్యాషన్ కెరీర్. అట్లా డెఫినెట్గా చేసుంటే అయిపోయినట్టే మీ కెరియర్. కానీ వరి అవ్వద్దు, అట్లా చేయకూడదంటే మీ ఓన్ కోర్ వాల్యూస్ ఏంటో తెలుసుకోవాలి. నెక్స్ట్ వీడియోస్, అప్కమింగ్ వీడియోస్ అదే చేస్తాను. మీ కోర్ వాల్యూస్ ఎట్లా ఉండాలి, చాలా మంచి వీడియోస్ వస్తాయండి నా ఛానల్లో. ఇంకా యూ కెన్ గో అండ్ రిఫర్ పాత వీడియోస్ చూడండి. దేర్ ఇస్ లాట్ ఆఫ్ కంటెంట్ యూ వాంట్, వాల్యుబుల్ థింగ్స్ యూ వాంట్, ఐ హ్యావ్ మేడ్ ఫర్ యూ. గో అండ్ వాచ్. కింద డిస్క్రిప్షన్లో కూడా అగైన్ ఐ గివ్ లింక్స్ టు దట్. ఓకే, వేరే వాళ్ళ చేతిలో పెట్టుకోకుండా రిమోట్ కంట్రోల్, మీ లైఫ్ మీ ఇష్టం. ఒకటి చెప్తున్నా, ఓకే, మీ లైఫ్ని వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు అనవసరంగా మీకు సజెషన్స్ ఇస్తారు, అనవసరంగా మిమ్మల్ని వాడుకుంటారు. బ్రూటల్గా చెప్పాలంటే మిమ్మల్ని వాడుకుంటారు. ఎస్, ఎప్పుడు ఆ రిమోట్, మీ లైఫ్ రిమోట్ని వాళ్ళ చేతిలో పెట్టద్దు. ఆ మిస్టేక్ అసలు చేయొద్దు చెప్తున్నా. చేశారో అయిపోయింది. నెక్స్ట్ పాయింట్ ఏలో మీ ప్యాషన్ కెరీర్ పట్ల ఎంత క్వాలిటీ టైం స్పెండ్ చేస్తున్నారు. క్వాలిటీ అంటే అదేదో హెచ్డీలో చూపిస్తారు గ్రాఫిక్స్, అది కాదు. మీరు మీ ప్యాషన్ కెరీర్ పట్ల ఎంత ప్యాషనేట్గా ఉన్నారు, ఎంత క్వాలిటీ టైం. ఇప్పుడు ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్గా మీ క్లోజ్డ్ వన్స్ ఉన్నారు, మీ పేరెంట్సే ఉన్నారు సపోజ్,
మీ చిన్నప్పుడు ఎంత క్లోజ్గా ఉండేవాళ్ళు మీ పేరెంట్స్తో, మీరు అమ్మ నాన్న అని ఎంత క్లోజ్గా ఉండేవాళ్ళు, ఎంత క్వాలిటీ టైం స్పెండ్ చేసేవాళ్ళు. మరి ఎందుకు ఫ్యూచర్లో అంత పెద్ద అవుతున్న కొద్దీ ఎందుకు వాళ్ళని మర్చిపోతారు? బికాస్ ఆఫ్ క్వాలిటీ టైం స్పెండ్ చేయలేక మీ పేరెంట్స్తో, మీ క్లోజ్ వన్స్లో. క్వాలిటీ టైమ్స్ ఇక్కడ కూడా వర్తిస్తుంది. మీ ప్యాషన్ కెరీర్లో మీరు ఎంత క్వాలిటీ టైం, ఇట్స్ నాట్ అబౌట్ అవర్స్ అండ్ అవర్స్ వర్కింగ్. క్వాలిటీ ఎంత ప్రొడక్టివ్గా, ఎంత క్వాలిటీగా యూ బ్రింగ్ అవుట్ యువర్ స్కిల్స్ అవుట్ సైడ్ అండ్ పుట్ ఇట్ అండ్ ఇంప్లిమెంట్ దట్. ఓకే, అది మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్, స్టార్టింగ్లో మీకు ఎవరు పరిచయం ఉండరు. ఎస్, నాకు నా ఫీల్డ్లో ఎవరు పరిచయం లేదు, కానీ ఫ్యూచర్లో ఎవరో ఒకరు దొరుకుతారేమో మీ ప్యాషన్ కెరీర్ తగ్గట్టు, మీ మైండ్ సెట్ తగ్గట్టు, మీ వర్క్ తగ్గట్టు, మీ ఐడియాలజీ తగ్గట్టు మ్యాచ్ అయ్యే వాళ్ళు దొరుకుతారేమో. వాళ్ళు పాయింట్ ఏలో ఎవరైతే మిమ్మల్ని కన్సల్ట్ చేశారో అది ఓకే, కానీ అది చూసుకోవాలి. పాయింట్ ఏలో ఎవరినైతే కన్సల్ట్ చేశారో వాళ్ళు మీ ఐడియాలజీ మ్యాచ్ అవుతున్నారా, మీ మైండ్ సెట్ మ్యాచ్ అవుతున్నారా, అది చూస్ చేసుకోవాలి. పాయింట్ బికి వస్తున్నప్పుడు ఇంకొంతమందిని యాడ్ చేసుకోవాలి, అది కూడా క్వాలిటీ మెంబర్స్ని యాడ్ చేసుకోవాలి. ఏదో అట్లా ఉన్నారు కదా అని వాళ్ళతో మాట్లాడడం కాదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆల్వేస్ క్వాలిటీ మ్యాటర్స్ ఇన్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్, ఇన్ యువర్ ప్యాషన్ కెరియర్. నెక్స్ట్, ఇందా చెప్పే కదా క్వాలిటీతో పని చేయాలని మీ ప్యాషన్ కెరియర్ని. దాంతోపాటు ఎంత సాటిస్ఫాక్షన్తో చేస్తున్నారు, ఎంత దమ్ముతో చేస్తున్నారు. మీకు రాత్రి పగులు చేయాలనిపిస్తా, ఎస్ నేను చేస్తా, నేను ఇదే చేస్తా. నేను సింపుల్గా చెప్పాలంటే ఏం పని చేస్తే మీకు ఊపు వస్తుందో సింపుల్గా అది మీకు ఇష్టమైన పని. అవర్స్ స్పెండ్ చేసినా టైం తెలియదు మీకు ఆ పని పైన. ఎంత సాటిస్ఫాక్షన్గా చేస్తున్నారు, అంతేగాని ఎవరో చెప్పారని చేస్తున్నారా? మీ ప్యాషన్ కెరీర్ని ఎంత సాటిస్ఫైడ్గా చేస్తున్నారు? ఆ సాటిస్ఫాక్షన్ రేటింగ్ ఏమి ఇస్తారు మీరు? కావంటే అది కూడా నాకు కామెంట్ బాక్స్లో రాయండి. మీ ప్యాషన్ కెరీర్ పట్ల మీ సాటిస్ఫాక్షన్ రేటింగ్ ఎంత ఉంది, మీ ఓన్ ఒపీనియన్ తెలియజేయండి నా కమెంట్ బాక్స్లో. ఓకే, ఐ వాంట్ టు రీడ్ యువర్ కమెంట్స్. సో ఇలా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి, నాట్ ఓన్లీ దిస్, కానీ కొన్ని ఫ్యాక్టర్స్ మీకు కనెక్ట్ అవుతాయి డెఫినెట్లీ. మెయిన్లీ ఆ ఫ్యాక్టర్స్ పట్టుకొని ఈ పాయింట్ ఏ టు పాయింట్ బి ఎట్లా రావాలో మీరే తెలుసుకొని, మీరే మెజర్ చేసుకొని నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఇప్పుడు ఇది చేశాను కదా సరే నెక్స్ట్ స్టెప్ ఏం వేయాలి, ఇప్పుడు ప్యాషన్ కెరీర్ కనుక్కున్నాను కదా, ఇప్పుడు నెక్స్ట్ దాన్ని ఎవరిని కలవాలి, లేకపోతే దానికి నెక్స్ట్ అప్రోచ్ ఏంటి అనేది మీకు తెలిస్తే సక్సెస్ఫుల్ అయిపోతారు మీ ప్యాషన్ కెరీర్లో. నెక్స్ట్ స్టెప్ ఏంటి తెలియాలి. ఆ నెక్స్ట్ స్టెప్ ఏమయ్యాలి అని అడిగారు అనుకోండి వేరే వాళ్ళని, అదే చెప్పే కదా, మీ ప్యాషన్ కెరీర్ రిమోట్ని వేరే వాళ్ళ చేతిలో పెడితే డోంట్ డూ ఇట్ లైక్ దట్ అని నేను అంటా. అప్పుడు మీ ప్యాషన్ కెరీర్ మొత్తం మీకు కన్ఫ్యూజన్ వచ్చి మొత్తం ఇట్ విల్ గెట్ లాస్ట్, మీకు చేయాలని బుద్ధి పుట్టదు. నేను ఫైనల్ చెప్పేది ఏంటి తెలుసా, కన్క్లూజన్, ఇదంతా ఎందుకు చెప్తున్నాను, ఎందుకు బాసునా ఇదంతా నాకు ఎందుకు చెప్తున్నావు అని మీరు అనొచ్చు. ఒక్కటి చెప్పేది ఏంటంటే, డోంట్ కంపేర్ యువర్ జర్నీ విత్ అదర్స్. చాలా మంది చూస్తూ ఉంటా, నేను ఇక్కడ ఉన్నాను, నా ఫ్రెండ్ ఏమో ఇంత ఫాస్ట్గా వెళ్ళిపోతాడు, నా ఫ్రెండ్ ఏమో సక్సెస్ఫుల్ అయిపోయాడు, పెద్ద బిల్డింగ్లు కట్టాడు, పెద్ద బంగ్లాలు పెట్టాడు, లేకపోతే పెద్ద కార్లు కొనేసాడు, నేను ఇంకా ఇక్కడే ఉన్నాను స్ట్రగ్లింగ్ ఫేజ్లో. ఐ కెన్ అండర్స్టాండ్, కానీ మీ జర్నీ ఒక్క ఎత్తు అయితే ఆయన జర్నీ ఒక్క ఎత్తు. ఆయన వేరే స్టోరీ నుంచి వచ్చుంటారు, మీరు వేరే స్టోరీ నుంచి వచ్చుంటారు. డోంట్ కంపేర్ you and others, don't compare yourself with others, always మైండ్లో పెట్టుకోండి. అది ఈ వీడియో నచ్చిందా మీకు? జెన్యూన్గా నచ్చితే లైక్ చేయండి. వీడియో ఇంకా 10 మందికి యూజ్ అవ్వాలంటే ఈ వీడియోని షేర్ చేయండి. ఎవరైతే వాళ్ళ ప్యాషన్ కెరీర్ని మెజర్ చేసుకోలేకపోతున్నారు, స్ట్రగుల్ అవుతున్నారు, నెక్స్ట్ ఏం చేయాలి వాళ్ళ క్లారిటీ లేదో, అలాంటి వాళ్ళకి మీరు ఈ వీడియో కనెక్ట్ చేస్తే, షేర్ చేస్తే వాళ్ళు మీకు గ్రాటిట్యూడ్ చూపించి ఇట్లా ఉంటున్నా అని మీకు చాలా థ్యాంక్ యూ చెప్తారు. అప్పుడు మీరు కూడా వాళ్ళకి రోల్ మోడల్ అవుతారు నా వీడియోస్ షేర్ చేసినందుకు. పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కూడా నొక్కండి, కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అండ్ గంట కూడా కొట్టండి, సో దట్
కొత్త కొత్త వీడియోస్, ఇలాంటి మంచి వాల్యుబుల్ వీడియోస్, ఎవ్వరు తీసుకురాని వీడియోస్ నేను తీసుకొస్తూనే ఉంటా ప్యాషన్ కెరీర్ రిలేటెడ్. ఇంకోటి కింద కమెంట్ బాక్స్లో రాయండి ఏమేం టేక్అవేస్, ఒక్కొక్కటి వాల్యుబుల్ టేక్అవేస్ మీకు వచ్చుంటాయి వీడియోస్లో, అవన్నీ షేర్ చేయండి కింద కమెంట్ బాక్స్లో. ఐ లవ్ టు రీడ్ యువర్ కమెంట్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్లోనే కలుపుతూ ఉందాం రెగ్యులర్గా. అంటిల్ దెన్, థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ సాహిత్య. జై హింద్.